వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 19వ వార్డులో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించి 2 ఏళ్ల కాలంలో ప్రజలకు అందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాము. ఎమ్మెల్యేకు వార్డులో ఉన్న సమస్యలు విన్నవించి వాటిని పరిష్కరించాలని కోరిన స్థానిక ప్రజలు. డిఎస్సి నియామకాల్లో జరిగిన అవకతవకలపై వైసీపీ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. స్పోర్ట్స్ కోటా పేరుతో డిఎస్సి ఉద్యోగాలను ప్రభుత్వం అమ్ముకుంటుందంటూ విమర్శలు చేసిన వైసీపీ నాయకులు. నియోజకవర్గంలో రైతులకు అందుతున్న నీటి సరఫరా మరియు ఎరువుల కొరత వంటి అంశాలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం. త్రాగునీరు రైతులకు అందించే విషయంలో అధికారులు మరింత కృషి చేయవలసిన అవసరం ఉందని సూచించిన ఎమ్మెల్యే రాము. ఆగస్టు మాసంలో వ్యవసాయ పనులు ముమ్మరం కానున్న నేపథ్యంలో రైతులకు త్రాగునీరు ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని గుడివాడ ఎమ్మెల్యే వెనగండ్ల రాము అధికారులను ఆదేశించారు. గుడివాడలోని ప్రజావేదిక కార్యాలయంలో వ్యవసాయ శాఖ మరియు ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యే వెనగండ్ల రాము సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రస్తుత సాగు పరిస్థితులు, రైతులకు అందుతున్న సాగునీరు, యూరియా, డిఏపి ఎరువుల లభ్యత, సరఫరా విధానంపై అధికారులను వివరాలని తెలుసుకున్నారు. ఆగస్టు మాసంలో వ్యవసాయ పనులు వేగంగా పుంజుకునే నేపథ్యంలో రైతులకు అవసరమైనటువంటి మేరకు ఎరువులు ముందుగానే అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా యూరియా, డిఐపి కోసం రైతులు ఇబ్బందులు పడకుండా మండలాల వారీగా డిమాండ్ అంచనా వేసి అందుకు అనుగుణంగా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పంటలకు అవసరమైనటువంటి సమయంలో సాగునీరు అందేలాగా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. నీటి లభ్యత, కాలువల పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని అన్నారు. నేనైతే ఆగస్ట్ నేను కూడా అది అనుకుంటాను. కరెక్ట్గా ఆగస్ట్ 15 దాకా చూద్దాము. ఎంతవరకు అవసరం అయితే వెళ్దాం, లేదంటే ఏం నేను కూడా ఎన్ని ఎకరాలు వేసుకుంటారు? గుడ్లవాళ్ళకి కానీ అలాగే గుడివాడికి కానీ అలాగే పైన పామర్ లేకుండా మనకు రాదు సార్. సో పామర్ అంతా అయిపోయిన తర్వాత మనకు వస్తుంది సార్. సో వాళ్ళకి మనకి కలిపి 2000 పెంచగలిగితే ప్రతిరోజు మనం సస్టైన్ అవుతుంది సార్. మొత్తం కావాలని 3000 మొత్తం కావాలంటే మనకి 4000 5,000 కావాలి సార్. ప్రతిరోజు కావాలి సార్. బాగా పడ్డా లైట్ లైట్ పడుతున్నాయి కదా. మన శ్రీశైలం మన ఇన్సూరెన్స్ లేదు సార్. శ్రీశైలం తర్వాత సాగర్ ఉండాలి. అది కంటిన్యూషన్ ఉంటే అప్పుడు ఏమన్నా మనకి అవకాశం ఉంటుంది సార్. శ్రీశైలం నుండి సాగర్ ఉండాలి సార్. సో అక్కడ 150 ఆల్రెడీ ఉంది కదా. 30 అంటే వర్షాలు కూడా ఎఫ్ఎస్ఎల్ ఇచ్చినా కూడా వర్షాలు లేకపోతే మన ఆయకట్టు వరకు ఒక 2000 క్యూసెక్ ఇస్తే కంటిన్యూస్ గా మనం చేసుకోగలం సార్. మన వరకు అయితే కానీ ఎక్కడ కూడా ఆగే పరిస్థితి కనిపించట్లేదు సార్. కింద విజయవాడ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు రాజీనామాపై మాజీ మంత్రి కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పేర్ని నాని స్పందించారు. విజయ డైరీని హెరిటేజ్ అభివృద్ధి కోసం నాశనం చేసేందుకు కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్న విజయ డైరీ సుమారు 1000 కోట్ల వ్యాపార లావాదేవీల స్థాయికి ఎదిగిందని పేర్ని నాని పేర్కొన్నారు. విజయ డైరీ చైర్మన్ గా చలసాని ఆంజనేయులు సంస్థ అభివృద్ధికి విశేష సేవలు అందించారని అన్నారు. చలసాని ఆంజనేయులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సమయంలో ఆయనపై ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించారని పేర్ని నాని ఆరోపించారు. రాజీనామా చేయకపోతే కుటుంబ సభ్యులపై కేసులు, అరెస్టులు చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఆయన ఆరోపించడం జరిగింది. ఈ ఒత్తిళ్ల కారణంగానే చలసాని ఆంజనేయులకు గుండె నొప్పి వచ్చిందని పేర్కొన్నారు. కంచే చైన్ మేషన్ చందాన ఇవాళ నారా లోకేష్ యొక్క ధనదాహానికి 1960లో స్థాపించబడినటువంటి సహకార వ్యవస్థలో స్థాపించిన పాల ఉత్పత్తిదారుల యొక్క అంటే రైతులే గేదె తమకున్నటువంటి పాడి ద్వారా సహకార సంఘాల ఏర్పాటు ద్వారా 1960లో ఏర్పాటు చేసుకున్నటువంటి విజయ డైరీ ఎంతో ఆకాశానికి అంత ఎత్తు ఎదిగినటువంటి విజయ డైరీ
1995 సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పొలదోసిన దగ్గర నుంచి కూడా ఈ డైరీ ఏర్పాటు. 1995లో హెరిటేజ్ డైరీని ఓపెన్ చేయటం, అక్కడి నుంచి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సహకార ఉత్పత్తి పాల సంఘాలని, సహకార పాల ఉత్పత్తి సంఘాలని అన్నిటినీ కూడా నిర్వీర్యం చేస్తూ నాశనం చేస్తూ వస్తున్న పరిస్థితులు. చంద్రబాబు గ్రహణానికి, చంద్రబాబు దాడికి, చంద్రబాబు కుట్రలకి ఎదురొడ్డి నిలిచి 3 డైరీలు నిలబడినాయి. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3, 4, 5 ఉన్నాయి. ఈ 4, 5లో చిత్తూరు డైరీని అయితే సర్వనాశనం చేసిన పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇది రైతుల సంఘాన్ని. కానీ ఈ తట్టుకుని విశాఖ డైరీ, విజయ డైరీ, సంగం డైరీ, ఇంకేదో రాయలసీమలో 1-6 డైరీలు మిగిలినాయి. అనంతపురంలోనో లేకపోతే కర్నూలులోనో మిగిలినట్టున్నాయి. ఈ డైరీలన్నీ కూడా ఒక్కొక్కటి నాశనం చేసుకుంటూ వచ్చేస్తున్నారు, కబళించుకుంటూ వస్తున్నారు. ఇవాళ విజయ డైరీ అనేది మండవ జానకి రామయ్య గారు ఎక్కిన కాడి నుంచి, అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మండవ జానకి రామయ్య గారు ఉండేవాడు. తెలుగుదేశం పార్టీ స్థాపన దగ్గర నుంచి ఆయన ఎన్టీ రామారావు గారికి కుడిభుజంగా పనిచేశాడు మండవ జానకి రామయ్య గారు. ఆయన రామారావు గారికి ఆత్మీయుడిగా ఉండేవాడు, ఆప్తుడిగా ఉండేవాడు. చంద్రబాబు ఎక్కిన దగ్గర నుంచి నీకు దిగిపో అని చెప్పంటే ఆయన తిరగబడ్డాడు. విజయ డైరీని తిరగబడటమే కాకుండా చంద్రబాబు ఒత్తిడికి ఎక్కడా లొంగకుండా విజయ డైరీని బతికిస్తూ వచ్చాడు. ఆయన దురదృష్టవశాత్తు ఆయన ఆరోగ్యం క్షీణించింది. తర్వాత మెల్లగా చలసాని ఆంజనేయులు గారు వచ్చాడు. చలసాని ఆంజనేయులు గారు వస్తే ఆ చంద్రబాబు అనుకున్నాడు, మన కార్యకర్త కదా, రైతు సంఘం టీడీపీకి రైతు సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు, యాక్టివ్గా తెలుగుదేశం పార్టీలో బాగా జెండా మోస్తున్నాడు కదా, మనం చెప్పింది ఎక్కడ పెడితే అక్కడ సంతకాలు పెడతాడు, విజయ డైరీని నాశనం చేసేయచ్చు అని చెప్పి అనుకున్నాడు. చంద్రబాబు తలిచింది ఒకటి అయితే జరిగింది ఒకటి. మండవ జానకి రామయ్య గారి బాటలోనే చలసాని ఆంజనేయులు కూడా కుర్చీలో కూర్చొని దగ్గర నుంచి ఆయన సంస్థ కోసమే ఆలోచన మారిపోయినట్టుగా మనకు కనపడుతుంది. లోపలికి వెళ్ళేప్పుడు ఎట్టాయాలని అక్కడ కుర్చీలో కూర్చున్నాక మాత్రం మండవ జానకి రామయ్య గారు ఎలా అయితే బతికాడో అదే రకంగా సంస్థని బతికిస్తాకే చూశాడు. ఇవాళ విజయ డైరీ 1000 కోట్ల టర్నోవర్తో, అంటే పాలు ఒకటే కాదు 2.5 లక్షల పాల సేకరణే కాదు, రైతుల నుంచి పాల సేకరణతోనే కాదు, బై ప్రోడక్ట్స్ మీద విపరీతంగా లాభాలు ఆర్జిస్తుంది ఆ సంస్థ. 3 పూలు 6 కాయలుగా ఉంది. ఈ హెరిటేజ్ కోసం ఎవరిని వదిలిన పరిస్థితి, వాళ్ళ డబ్బు కోసం, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసం, సంపద సృష్టి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ నాయుడు కానీ. చంద్రబాబు నాయుడు గతంలో ఇట్టాగే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సంగం డైరీని కూడా లోపరుచుకుంటాకి శత విధాల ప్రయత్నం చేశాడు. దూడిపాళ నరేంద్రకి మంత్రి పదవి ఎరేసాడు, లొంగకపోతే మంత్రి పదవి నీకు కావాలంటే నువ్వు సంగం డైరీని వదిలేయమన్నాడు. నాకు మంత్రి గింతొద్దు, నాకు సంగం డైరీ కాదు చాలే అని చెప్పి దూడిపాళ సంగం డైరీతో సరిపెట్టుకుని దాన్ని సంగం డైరీకి ఆగాడు. సంఘం లేదా విజయ, విశాఖ, ఈ కోస్తాలో ఉన్నటువంటి ఈ 3 సంఘాలు ఇవాళ గట్టిగా వ్యాపారం చేస్తున్నాయి. హెరిటేజీకి ఎక్కడా కూడా సందేవకుండా, హెరిటేజ్ పాలు కానీ, హెరిటేజ్ ఆస్తులు కానీ, హెరిటేజ్ వ్యాపారం కానీ పెరగకుండా ఈ 3 డైరీలు హెరిటేజ్కి అడ్డంకిగా మారినాయి, పెద్ద గోడగా మారినాయి. దానికోసమనే ఒక్కొక్క దాన్ని లొంగ తీసుకుంటా అక్కడ అవ్వలేదు, ఇక్కడ మొదలుపెట్టాడు. ఇక్కడ మొదలుపెట్టి చివరికి ఏ స్థితి అంటే అదృష్టవశాత్తు విజయ డైరీ అదృష్టం, ఆర్టీసీ అదృష్టం ఎట్లా వచ్చిందంటే నారా చంద్రబాబు నాయుడు గారు 2004లో పడిపోవటం, 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు అధికారం లేకపోవటం, రాజశేఖర రెడ్డి గారు వచ్చి మండవ జానకి రామయ్య గారు ఆల్మోస్ట్ ఎన్నిసార్లు రాజశేఖర రెడ్డి గారిని కలిసేవాడు, విజయ డైరీ కోసం సహకారాన్ని అర్థించేవాడు, అలాగే ఆయన పొందేవాడు. రాజశేఖర రెడ్డి గారి యొక్క అండదండలతో విజయ డైరీని మండవ జానకి రామయ్య గారు బతికిస్తే, మళ్ళీ 2019కి వచ్చేప్పటికి 2017-18 నుంచి చలసాని ఆంజనేయుల్ని దిగిపో అని ఒత్తిడి.
అదృష్టవశాత్తు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు. 19లో కూడా చంద్రబాబు వచ్చి ఉంటే ఎప్పుడో ఈ విజయ డైరీ ఈ పాటికే మంగళం పాడేసేవాళ్ళు. 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ డైరీల జోలికి వెళ్ళలేదు. డైరీలని బతకాలని కోరుకుంది. అదైపోతే ఇక్కడ మళ్ళీ 24లో చంద్రబాబు వచ్చాడు. ఇక లోకేష్ ధనదాహానికి అంతు లేకుండా ఆనకట్టలు తెగిపోయినాయి. గ్రహణం పడటమే కాదు, మామూలుగా కబళించేటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. అంటే అతను 24లో గెలిచేశాడు. మళ్ళీ వాళ్ళకి 26లో ఎన్నిక వస్తే నాకు అర్థం కాదు. చాలామంది మంత్రులు టీడీపీ ఛానల్స్ మాట్లాడుతున్నాయి. ఏమని మాట్లాడుతున్నాయి? ఆంధ్రజ్యోతి, ఈనాడులో పేపర్లో రాస్తాడు సిగ్గు లేకుండా. ఏమని రాస్తాడంటే పార్టీ చలసాని మండవ జానకి రామయ్య గారికి కానీ చలసాని ఆంజనేయులకు కానీ విజయ డైరీ అనేది తెలుగుదేశం పార్టీ ఏమి నామినేట్ చేయలే. అది నామినేటెడ్ సంస్థ కాదు. అది వీళ్ళు ఎన్నికయ్యారు, రైతుల్లోంచి ఎన్నికయ్యారు. ఎన్నికైతే ఇవాళ వాళ్ళు మాట్లాడతారు. ఈనాడులో రాస్తాడు ఏమని, పార్టీ ఇంకొకరిని వీడికి అవకాశం ఇచ్చింది, దీపం అంటే దిగట్లేదు, అందుకోసమని ఇంకోడిని పెట్టడం కోసం ఇతను ఒత్తిడి చేస్తున్నారని చెప్పి మాట్లాడారు సిగ్గు లేకుండా. పార్టీకి ఏం సంబంధం? అది కంపెనీ యాక్ట్ మ్యాక్స్ చట్టం కింద ఉన్నటువంటి విజయ డైరీ కంపెనీ యాక్ట్లోకి మారిపోయింది. ప్రభుత్వం యొక్క అంటే దాని కంట్రోల్ కానీ ప్రభుత్వం యొక్క మానిటరింగ్ కానీ దాంట్లో లేవు. అది కంపెనీ చట్టం కింద. హెరిటేజ్ ఎంత కంపెనీయో విజయ డైరీ కూడా అంతే కంపెనీ. సంఘం అదే కంపెనీ, విశాఖ అదే కంపెనీ. మ్యాక్స్ చట్టం కింద మారినాయి కదా. మరి కంపెనీ యాక్ట్ కింద మారినటువంటి ఒక సహకార వ్యవస్థలో ఉన్న ఒక కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లాంటిది అది. మరి ఆ కంపెనీ హెరిటేజ్ కంపెనీ మీద మీకేం, ప్రభుత్వానికి ఏం అధికారం ఉంటుంది? అలాగే విజయ డైరీ మీద ప్రభుత్వానికి ఏం అధికారం ఉంటుంది? మీకేం సంబంధం అంటున్నా? గెలిచిన గంటలో రాజ్యాంగబద్ధంగా ఎన్నిక జరిగితే, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ద్వారా ఎన్నిక జరిగితే, ఎన్నికైన గంటకి 2 మంత్రులు ఏమాత్రం సిగ్గుపడకుండా లోకేష్ ఆదేశాలతో ఆ విజయ డైరీలోకి వెళ్ళి చైర్మన్ మీద ఒత్తిడి చేస్తారు. ఆ ఒత్తిడికి తట్టుకొని బెదిరిస్తారు. నీ కూతురుని జైల్లో వేస్తాం, నీ కొడుకుని అమెరికా నుంచి తెప్పించి జైల్లో వేస్తాం, నిన్ను జైల్లో వేస్తాం, 2-3 ఏళ్ళు జైల్లోంచి రానివ్వకుండా చేస్తాం, కేసు మీద కేసు పెడతాం, ఇంకా 3 ఏళ్ళు మేము ఉంటాం, 3 ఏళ్ళు నేను చెప్పుకూడు తినిపిస్తామని ఎన్ని బెదిరిస్తే ఆ ఒత్తిడికి తట్టుకోలేక అతనికి గుండెపోటు వచ్చి హాస్పిటల్లో చేరితే అసలు ఎంత నీతిమాలిన చర్య చూడండి. గుండెపోటు వస్తే దొడ్డిదారిన మంత్రులు 2 గంట పాటు కారులో కూర్చుని ఎదురు చూసి పక్క గేట్ నుంచి తాళాలు తీసి హాస్పిటల్లోకి వెళ్ళి దేంట్లోకి అన్ని వీడియోలు ఉన్నాయి. ఐసీయూలోకి వెళ్ళి బెదిరించి అరుపులు, కేకలు. ఐసీయూలో మిగతా పేషెంట్లు ఇలా ధనదాహం, అధికార దాహం ఏ స్థాయి. డిఎస్సీ నియామకాలపై గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను కళింగ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు తీవ్రంగా ఖండించారు. డిఎస్సీ నియామకాల విషయంలో గానీ, రాష్ట్ర అభివృద్ధి విషయంలో గానీ వైఎస్ఆర్సీపీకి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన విమర్శించారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుందని, అలాంటి పార్టీ నేతలు మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదమని నాగరాజు అన్నారు. గుడివాడ నియోజకవర్గంలో 20 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి చేయని కొడాలి నానికి డిఎస్సీ నియామకాలపై మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హత కలిగిన వ్యక్తికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం కల్పించడాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు. అర్హతలు, నిబంధనల ప్రకారమే జరిగే నియామకాలపై అనవసరంగా ఆరోపణలు చేయడం మానుకోవాలని మజ్జాడ నాగరాజు సూచించారు. నిన్న వైసీపీ గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గారు తన యొక్క కార్యకర్తలు, నాయకుల యొక్క సమావేశంలోని కూటమి ప్రభుత్వంపై అట్లాగే డిఎస్సి నియామకాలపై అనేక అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. ముందుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజున కొడాలి నాని అనే వ్యక్తి కానీ, లేదా రాష్ట్రంలో ఉన్న వైసీపీ పార్టీ అధినేతకు కానీ, వారి యొక్క పార్టీ నాయకులకి రాష్ట్రానికి సంబంధించిన ఏ యొక్క అభివృద్ధి కార్యక్రమాలపై కూడా విమర్శ చేసే నైతిక హక్కు అనేది ఎవరికీ లేదు. మరి ముఖ్యంగా 16,000 ఉద్యోగులు డిఎస్సి ద్వారాగా ఉద్యోగాలు ఇస్తే దాన్ని జీర్ణించుకోలేక దాని మీద ఏదో రకంగా ప్రజల్లో అభ్రతాభావాన్ని కలిగించాలి, ప్రజల్లో అసత్య ఆరోపణలను తీసుకెళ్ళి అవే నిజము అని నమ్మించే ప్రయత్నం అనేది
చేయడానికి పూర్తి స్థాయిలోని వైసీపీ పార్టీ అధినేత ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ముందుగా రాష్ట్ర ప్రజలు దీన్ని గమనించాలని కోరుకుంటున్నాం. ఈ రోజున వైసీపీ పార్టీ ఏది చెప్పినా కూడా అసత్యమే. ఈ రోజున నిజంగా డిఎస్సిలో నియామకంలోని బ్రిడ్జ్ కోర్సుకి సంబంధించిన దాంట్లోని అనేక అవాకులు చవాకులు కొడాలి నాని గారు పేలారు, వివరించారు. నిజంగా మా నాయకుడు, మా యొక్క గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము గారు చెప్పినట్లుగా మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే కోర్టులో వేయండి. ఎమ్మెల్యే రాము గారు చెప్పింది వాస్తవం కదా. మీరు మైకుల ముందుకు వచ్చి డిఎస్సిలో ఏదో అన్యాయం జరిగిపోయింది, డిఎస్సిలోని ఏదో అవకతవకలు జరిగాయి, డిఎస్సిలోని ఏదో జరిగిపోయింది అనేది లేనిపోయింది క్రియేట్ చేసే కన్నా మీ దగ్గర ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఈ యొక్క స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన దాంట్లో ఏవైతే మీరు అన్యాయాలు అక్రమాలు జరిగాయని మీరు అంటున్నారో వీధి తిరిగే కన్నా హైకోర్టులో వేయాలి కదా. మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? మినిమం సెన్స్ ఉందా? అంటే జనాలు ఆలోచిస్తున్నారు, అవును వైసీపీ పార్టీ వాళ్ళు ఎలా చేస్తున్నారండి, అన్యాయం జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ వ్యక్తికి అలా ఇచ్చారు, ఏ వ్యక్తికి అలా ఇచ్చారు అనే దాన్ని పేరు ఉంటుందిగా, ఆ వ్యక్తికి సంబంధించిన పేరు ఉంటుందిగా, ఊరు ఉంటుందిగా. ఇగో పలానా దగ్గర పలానా స్పోర్ట్ కోటాలని ఇగో ఇలాంటి పలానా వ్యక్తికి ఎల్లయ్యకో, సుబ్బారావుకో, కన్నయ్యకో, గన్నయ్యకో, నానికో ఎవరికొవరికి ఇచ్చారని పేరు ఉంటుంది కదా. ఆ పేరుని బట్టి కోర్టులో వేయండి. అంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా మభ్యపెట్టాలని మీరు చూస్తున్నారో ప్రజలు నమ్మరు. అసలు మీకు నైతిక హక్కు ఉందా? వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డిని మీరు పక్కన పెట్టుకున్న వ్యక్తులు మీరు. ఎమ్మెల్సీ అనంతబాబు, డైవర్ సుబ్రహ్మణ్యాన్ని, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని అతి దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తులు మీరు, పార్టీ మీది. డాక్టర్ సుధాకర్ గారిని మాస్క్ అడిగాడని ఆయన పిచ్చోడిని చేసి ఆయన యొక్క మానసిక క్షోభకు గురి చేసి ఆయన చనిపోవడానికి కారణమైన వ్యక్తులు మీరు. ఇలా రాష్ట్రంలో మీ యొక్క పరిపాలన చెప్పుకుంటే అనేక సంఘటనలు ఉన్నాయి. రాజీనామా చేశారా? తప్పు చేసిన వాళ్ళు మీరే రాజీనామా చేయలేదు. తప్పు చేసిన వాళ్ళు మీరే రాజీనామా చేయనప్పుడు ఏ తప్పు జరగకోకుండా పారదర్శకంగా డిఎస్సిలోని నియామకాలు జరిగితే లోకేష్ గారు ఎందుకు రాజీనామా చేయాలి? ఇప్పుడు ఒక చిన్న విరామం. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. Manager needed in Gudivada, Krishna district for Dr. Loya. Candidates should have good work ethics, good education qualifications and English communication skills. Should be living in Gudivada. Salary is 3,60,000 plus 18,000 per year. Increment in salary every year 60,000 for 2 years. Year-end performance bonus likely 1 month salary. Interested candidates can contact Dr. mohanloya@gmail.com. వెల్కమ్ బ్యాక్. డిఎస్సి అభ్యర్థుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. నందివాడ, గుడ్లవల్లేరు మండలాల పార్టీ నాయకులు, శ్రేణులు, విద్యార్థి, యువజన విభాగాల నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీక్షకు మద్దతు తెలిపారు. డిఎస్సి అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
యువగళం సమయంలో టీడీపీ జెండా పట్టుకున్న వారికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తున్నారని ఆరోపించారు. తమ దీక్షకులను కొందరు జంజీ యువత అంటూ విమర్శిస్తున్నారని, యువత అందించిన స్ఫూర్తితోనే ఈ నిరసన కొనసాగిస్తున్నామని నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయిన వారికి అండగా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పట్టణ అధ్యక్షులు గొర్ల శ్రీను, ఎంవి నారాయణ రెడ్డి, పయాల ఆదాము, గద్దె పుష్పరాణి, కందుల దుర్గాభవాని, బుట్ట నాగమలేశ్వరి, అడప పండు, మట్ట జాన్ విక్టర్, గంటా సురేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు డిఈసిలో జరిగిన అవినీతికి నియామకాలకి విరుద్ధంగా లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు 3వ రోజు రిలే నిరాదీక్షలు చేస్తూ ఉన్నాము. ఎంత ఒత్తిడి ఇచ్చినా ఈ ప్రభుత్వం భయపడతా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా అవినీతి జరిగింది. మీకు ఎందుకంటే ఇంత భయం మాకు అర్థం కాదు. మీడియా ముందుకు వచ్చి మీ మంత్రులందరూ చెప్తున్నారు కదా అవినీతి జరగలేదు, అసలు డిఐసి అంటే ఏంటి తెలియదు, ఉద్యోగాలు అంటే ఏంటి తెలీదు, ఏ ఉద్యోగాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవ్వలేదు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నారు. విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు మా రాజశేఖర్ గారు చెప్పేవాడు, ఆయనకు షాప్ ముని షాప్ ఉంది ఏంటి, ఆయన నిజాలు చెప్తే ఆయన తల 1000 ఒకలైపోద్ది అని చెప్పేసి ముని షాప్ ఉందని చెప్పి ఎప్పుడు మా రాజశేఖర్ చెప్పేవాడు. అది నిజమే అనిపిస్తూ ఉంది. ఈరోజు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అనేక వాగ్దానాలు చేసి అనేక అబద్ధాలతో అధికారంలోకి వచ్చి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తా అని చెప్పి ప్రజలు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఈరోజు ఏమంటున్నాడంటే నేను ఇద్దాం అనుకున్నాను, ఖజానాలు డబ్బులు లేవు, నా మనసు ఉంది, హృదయం ఉంది, కానీ ఇవ్వలేకపోతున్నానని చెప్పేసి పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు. మీరేగా ఎలక్షన్ ముందు చెప్పింది 9 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు అని చెప్పారు. ఒక శ్రీలంక అయిపోతుందని చెప్పారు, ఒకళ్ళు దివాళా తీస్తుందని చెప్పారు. మరి ఏ విధంగా ఇన్ని హామీలు ఇచ్చారు? ఇవన్నీ తెలియదా ముందు మీకు? అంటే అబద్ధాలతో అధికారంలోకి వచ్చి ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఇవాళ ఈ అమరావతి అనే గుదిబండ అయిపోయింది రాష్ట్రానికి. ఏంటయ్యా అంటే ఒక్కడే చెప్తున్నా, రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కుప్పకొలిపోయాయి. ఫీజు రింబర్స్మెంట్ రోజు మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా కొడాల గారి ఆధ్వర్యంలో శశిభూషణ్ గారు, మరి పట్టణ అధ్యక్షులు గొర్రలసీని గారు ఆధ్వర్యంలో, మరి అదేవిధంగా కృష్ణా జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు మట్ట జాన్ విక్టర్ ఆధ్వర్యంలో మరి జరుగుతున్న నిరసన దీక్షలకు వచ్చిన మరి నందివాడ మండలం నుంచి కానీ గుడ్లవల్లేరు నుంచి మండలం నుంచి వచ్చిన సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ అనేక రకాల పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈరోజు డిఎస్సి అని ఒక కార్యక్రమం పెట్టి మరి ఉన్న డిఎస్సిలో పాస్ అయిన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ డిఎస్సిలో మరి ఒక కొత్త జీవోలు తీసుకొచ్చి మరి వాళ్ళ మనుషులకి యువగళంలో తిరిగిన యువకులకు కోసం మరి పర్సెంటేజ్ పెంచి రిజర్వేషన్ కాడ మరి 480 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అన్ని ఉద్యోగాల గురించి మేము ప్రశ్నించట్లా. యూత్ చదువుకుని 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ మాకు ఉద్యోగాలు వస్తాయని అనుకున్న తరుణంలో మరి ఆటల పోటీల్లో పాల్గొన్నారు, వీళ్ళ క్రీడల్లో పాల్గొన్నారు, వాళ్ళకి ఆ రికార్డు ఉంది, ఆ సర్టిఫికేట్ ఉందని ఉద్యోగం ఇవ్వటం ధర్మం కాదు. మరి విద్యాబోధనలు చేసి ఉపాధ్యాయులందరినీ మోసం చేసి రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి దగా డిఎస్ చేసింది. ఇదే కాదు, సూపర్ 6 అని ఒక పథకాలను పెట్టి ఎలక్షన్కి వెళ్ళి సూపర్ దగా చేసింది ఈ ప్రభుత్వం. మరి ఎన్నో పథకాలు సూపర్ 6 అని ప్రకటించి ఈ రోజుకి ఒక్కటి కాడ సరైన అమలు చేయాల. ఒక పెన్షన్ మట్టికి ప్రతి నెల ఒక పండగలాగా చేస్తూ మరి 5 లక్షల పెన్షన్లు తీసేసి ఒక 1000 రూపాయలు పెంచి రాష్ట్రం అంతా కాడ పెన్షన్ల పంపిణీ మట్టికి చేస్తున్నారు. మరి గృహిణులకు గ్యాస్ బండ ఉచితం అన్నారు. ఏ ఒక్క నెలలో ఒక్క బండ తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు తర్వాత ఒక బండ పడింది లేదు. మరి ఆడపిల్లలకు నెలకు 1500 అన్నారు, ఒక్క రూపాయి పడలా ఇప్పటి వరకు. అదేవిధంగా
నిరుద్యోగులు 3,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే 3,000 అన్నారు, అది ఇంతవరకు ఇవ్వాల. అదేవిధంగా మరి ఇళ్ల స్థలాలు 3 సెంట్లు 2 సెంట్లు ఇస్తాం అన్నారు, అది లేదు. మరి అదేవిధంగా ఇళ్ళు ఇస్తామన్నారు, ఇంతవరకు లేవు. అనేక హామీలు, అబద్ధ హామీలు ఇచ్చి సూపర్ 6 సూపర్ హిట్ అయిందని మీటింగులు పెట్టి వీళ్ళు గొప్పలు చెప్పడం తప్ప ఏ ఒక్క కార్యక్రమం కూడా ఇంతవరకు సరిగ్గా జరగలేదు. మరి గుడివాడలో 20 సంవత్సరాల నుంచి ఉన్న ఎమ్మెల్యే ఏం చేశాడు అని ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు ఈ మధ్య అధికారంలోకి వచ్చినాక. మా ఎమ్మెల్యే గారు ఈరోజు 3వ రోజుగా మెగా డిఎస్సి నిరాహార దీక్షకు మా మండలం నందివాడ నుండి, అలాగే గుడివాడ నియోజకవర్గం కొట్లవెల్లేరు మండలం, రూరల్ మండలం అందరూ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు అందరూ కూడా ప్రతిరోజు కూడా ఇది 3వ రోజుగా ఎంతో జనం, అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకంతో ఈ జనం వాళ్ళు చేసే మోసాలకు, దగాలకు ఈ యొక్క ధర్నాలో పాల్గొనడం చూస్తున్నారు. ఈ 3వ రోజు ఎంతో ఘనంగా ఈ యొక్క నిరాహార దీక్షలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకు, ప్రతి ప్రజలకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. అలాగే ఇక్కడ చిన్న చిన్న తోట నాయకులు రకరకాల మాటలు తేలుతున్నారు. ఏంటి నాని గారు వచ్చేసారు, ఇచ్చేసారు, రండి, అది రండి, ఇది రండి. మా మండలంలో ప్రత్యేకంగా మీరు మీ ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తే మీరు ప్రతి ఇంటికి మందిస్తున్నారు. కొడాల నాని గారు ప్రతి ఇంటికి వాటర్ ఇచ్చారు, మీరు ప్రతి ఇంటికి మందిస్తున్నారు. ఇది ఒక్కటి చాలు మీకు నిదర్శనకి, అన్నీ అక్కర్లా. మీరు ఈ ఒక్క నిదర్శనం, ఇది ఒక్కటి చాలు. మేము మంచినీళ్ళు ఇస్తే మీరు మందిస్తున్నారు. అలాగే మేము వ్యవసాయానికి వాటర్ ఇస్తే మీరు ఎరువులు లేకుండా చేస్తున్నారు. మీరు రకరకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టు. నా వరకు నాకే మండలంలో ఎంత ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలుసు. మీ వల్ల నేను 7 లక్షలు లేచిపోయా. అది మీ మండలంలో కానీ మన ఎమ్మెల్యే రాము గారు తెలుసు. 7 లక్షలు నిష్కారణంగా నా వాటర్ ప్లాంట్ సీల్ చేశారు. అయినా అవన్నీ ఇప్పుడు మాట్లాడకూడదు. మేము మెగా డిఎస్పీ ధర్నాలో ఉన్నాం కాబట్టి మీరు చేసే ఈ చిన్న చిన్న కార్యకర్తలకు మీరు ఎంత నష్టపరిచారో దానికి అంతకీ ఉత్సాహంగా మీరు ఫలితం అనిపిస్తారు. అది గమనించుకొని ఎక్కడి నుండి అయినా నిన్న మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ పార్టీ సభ్యులందరికీ నా నమస్కారాలు. ఈ కార్యక్రమం ఇచ్చేసిన నాయకులకి, అధినాయకులకి అందరికీ నమస్కారాలు. నేను పల్లెటూరేనండి. నేను మాట్లాడుతున్న తేడా ఉంటే క్షమించండి, ఏమనుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాల్లో కానీ, ఆర్బీకేలో కానీ, పల్లెటూరులో అన్నింటిలో ఉద్యోగాలు ఇచ్చారు. ఏ ఒక్క రోజన్నా ఏ ఒక్కరి మీదన్నా ఏమన్నా అపవాది కానీ లంచం తీసుకున్నాడు, లేకపోతే అర్హత లేని ఇచ్చారన్నారు. ఎంత నీతిగా ఇచ్చాడు. నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు అంటే, నీ యువగళంలో తిరిగినాళ్ళు నీ జెండా పట్టుకుంటే ఆడి సన్నాసైనా పేకాడినా ఆడికి ఉద్యోగాలు ఇస్తున్నారా? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఏనాడు ఒక్క అవినీతి ఆరోపణ చిన్న మనకు అంటుకోకుండా వచ్చాడు కదా. నువ్వు సీఎం కొడుకు అని చెప్పి నువ్వు చేసుకుంటే అలా అది అయిపోయింది. ఇక్కడ మన ఎమ్మెల్యేగా ఉన్నారండి. ఎక్కడి నుంచో అమెరికా నుంచి వచ్చాను అన్నాడు, పగలు తీసేస్తా అన్నాడు. బాగానే పగలు తీసేటప్పుడు గేదెకి ఎటుపక్క కూర్చుని పాలు తీస్తాం రానాడు. వాళ్ళ కుచ్చికాయల పూల్లో 11 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాడంట. అది ఆయనకి గేదెకి ఎటుపక్క కూర్చుని పాలు తీయాలో ఆ అనుభవం ఉందా? ఆయన వచ్చి కుచ్చికాయల పూల్లో 11 ఎకరాలు వ్యవసాయం చేస్తాడంటే నమ్మాలంటే మేము ఎర్రిపప్పులమా? కుచ్చికాయల పూడి మా పక్కనే ఉంది, ఎక్కడో కాదు. 11 ఎకరాలు చేస్తున్నాడంటే దమ్ము మళ్ళీ ఏమన్నా విత్తనాలు చల్లాడంటే మేము సొంత కూర్చోవాలి. అంటే అధునాతన వ్యవసాయం ఏమో అమెరికా నుంచి అది కూడా తెచ్చాడేమో. మన పరిస్థితి ఎలా ఉందంటే, పాలిచ్చే గేదెను వదిలిపెట్టి ఎక్కే దున్నం తెచ్చుకున్నాం. కొడాల నాని గారు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారంటే ఒక అవినీతి ఆరోపణ ఉందా? ఆయన ఇచ్చిన హామీల్లో 90% కాదు 190% అమలు చేశారు. నువ్వు ఎలక్షన్ ముందు ఇచ్చేస్తా అన్నారు, కాలువలు తవ్వుతా అన్నారు. ఇవాళ యూరియా కట్ట కావాలంటే క్యూఆర్ కోడ్ అంట, ఓటీపీ అంట. ఇక్కడ లేవు, ఆర్బీకలు లేవు కట్టలో. ఈ క్యూఆర్ కోడ్ తీసుకుని మేము చల్లపల్లి వెళ్తే కూచిపూడి వెళ్తే డిఏపీ కట్ట 13.50 గవర్నమెంట్ ఇస్తా అంటే 15.50 తీసుకున్నాడు. ఏంటంటే మేము పయ్యాలకి ఇస్తున్నామని డబ్బులు, కావాలితే పట్టుకెళ్ళలేదు అంటున్నారు. రైతు ఇబ్బంది పెట్టేది ఎవడు చూడలా. ఆర్బీకేలు పెట్టి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడమే తనకు ఇష్టమైన కార్యక్రమం అని గుడివాడ ఎమ్మెల్యే వెనగండ్ల రాము తెలిపారు. డోర్ టు డోర్ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువగా ఉండే అవకాశం లభిస్తుందని అన్నారు.
గుడివాడ పట్టణంలోని 18వ వార్డులో కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వం 2.5 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరిగింది. పర్యటన సందర్భంగా స్థానిక ప్రజలు వార్డులో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకుని వచ్చారు. సమస్యలపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రధానంగా వార్డులో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా ఈ ప్రాంతంలో డ్రైనేజీ నిర్మాణానికి ఇప్పటికే నిధులు విడుదల చేసినట్లుగా రాము తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభించి డ్రైనేజీ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే డోర్ టు డోర్ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, లింగం ప్రసాద్, చేకూరి జగన్మోహన్ రావు, జనసేన నాయకులు మజ్జి శ్రీనివాస్, సాయిన రాజేష్, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. వేసుకోరన్నా వేసుకో అక్కడే మొత్తం మీద ఇది తక్కువ ఉందన్నమాట. మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ రోడ్లు లేవు, బోర్డులో ప్రతి రోడ్లు వచ్చి కనుక్కుంటానమ్మా. మీరు ఒకసారి మనవాడు అని పెట్టాడా? మనవాడు రమ్మన్నాడా? కేపీ ఇది డ్రైనేజ్ కన్నా కిందకి వెళ్ళిపోయినాయండి ర్యాంపులు. అవన్నీ మొన్న అక్కడ కట్ చేపిస్తే అప్పుడు వాటర్ వచ్చినాయండి. ఆ రోడ్డు అంతా మునిగిపోయింది సార్. మరి కట్ చేయించింది ఇది కూడా. మీరు అర్జెంట్ చేయించుకుంటారా లేకపోతే మనం తీసేయమంటారా? చేసుకోండి, మళ్ళీ తప్పదంతా ఇంట్లోకి మన కాంట్రాక్ట్. ఒకసారి ఫోన్ చేసి ఐఎంఏ రోడ్డు కూడా పెట్టలేదు కనుక్కో మనకి దాంట్లో. అన్నా స్వీట్ అన్న సార్ థ్యాంక్ యూ. పైన హౌస్ అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. వేసుకండి వెళ్తాను. మీరు ఎప్పుడు పెట్టారు ఇక్కడ? పదరా 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 వెనకాల రవిచంద్ర అండి. మన ఐటీడీపీలో బాగా యాక్టివ్గా ఉంటుంది. గట్టి కావాలి. దేవు రవిచంద్ర. మీ ఐటీడీపీనే తక్కువలో ఉంది. ఏది ఎవరిని కొడుతున్నారా? దేవు పేరు 125 దేవు రవిచంద్ర. కనుక్కుంటానమ్మా. మీరు ఒకసారి
కిందకి ఎక్కడ రమ్మన్నా పడదు అక్కడ లైటింగ్ వేసుకోరన్నా వేసుకోరా కాలు అక్కడే మొత్తం మీద ఇది తక్కువ ఉందన్నమాట మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ రోడ్లు లేవు, బోర్డులో ప్రతి రోడ్లు వచ్చి ఒక 4 రోజులు మళ్ళీ లీక్ నాగరాజు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 19వ వార్డులో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించి 2 ఏళ్ల కాలంలో ప్రజలకు అందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాము. ఎమ్మెల్యేకు వార్డులో ఉన్న సమస్యలు విన్నవించి వాటిని పరిష్కరించాలని కోరిన స్థానిక ప్రజలు. డిఎస్సి నియామకాల్లో జరిగిన అవకతవకలపై వైసీపీ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. స్పోర్ట్స్ కోటా పేరుతో డిఎస్సి ఉద్యోగాలను ప్రభుత్వం అమ్ముకుంటుందంటూ విమర్శలు చేసిన వైసీపీ నాయకులు. నియోజకవర్గంలో రైతులకు అందుతున్న నీటి సరఫరా మరియు ఎరువుల కొరత వంటి అంశాలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం. త్రాగునీరు రైతులకు అందించే విషయంలో అధికారులు మరింత కృషి చేయవలసిన అవసరం ఉందని సూచించిన ఎమ్మెల్యే రాము. ఇది ఈ రోజు మన గుడివాడ న్యూస్. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. ప్రతిరోజు వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి.